కుంతిదేవి కర్ణుడు సంభాషణ కథ. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ఒక ఉదయం నది తీరంలో కుంతిదేవి నిశ్శబ్దంగా కర్ణుడు దగ్గరకు వెళ్ళింది. కర్ణుడు సూర్యదేవుని ప్రార్థన ముగించుకుని ఆమెను చూసి వినయంగా అడిగాడు, అమ్మా, ఈ సమయంలో నా దగ్గరకు ఎందుకు వచ్చారు? కుంతిదేవి కళ్ళలో నీళ్లు తెచ్చుకుని చెప్పింది, కర్ణా, నీకు ఒక నిజం చెప్పాలి. నువ్వు నా కుమారుడివి. ఆ మాట విని కర్ణుడు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. ఏమంటున్నారు మీరు? ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? కుంతిదేవి బాధగా చెప్పింది, కాలం, పరిస్థితులు నన్ను మౌనంగా చేశాయి బిడ్డా. కాని ఇప్పుడు యుద్ధం ముందు నిన్ను కోల్పోవాలని లేదు. పాండవుల వైపురా. కర్ణుడు కొద్దిసేపు ఆకాశం వైపు చూసి అన్నాడు, అమ్మా, మీరు ఈ నిజం ముందే చెప్పి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది. కుంతిదేవి కన్నీళ్లతో అడిగింది, అయితే ఇప్పుడు నా దగ్గరకు రావా? కర్ణుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, మీరు నా తల్లే, అది నిజం. కానీ కష్టంలో నన్ను నిలబెట్టింది దుర్యోధనుడు. అతన్ని ఇప్పుడు వదిలేయడం నా మనసుకు సరైంది కాదు. కుంతిదేవి మౌనంగా నిల్చింది. అప్పుడు కర్ణుడు నెమ్మదిగా అన్నాడు, ఒక మాట ఇస్తాను అమ్మా, అర్జునుడు తప్ప మిగతా పాండవులకు నేను హాని చేయను. కుంతిదేవి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, నీ హృదయం ఎంత గొప్పదో ఇప్పుడు తెలిసింది బిడ్డా. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆలస్యంగా చెప్పిన నిజం కొన్నిసార్లు జీవితాన్ని మార్చలేకపోతుంది. సమయంలో చెప్పిన మాటకే నిజమైన విలువ ఉంటుంది.